అమెరికాలో భారత విద్యార్థులు ఉద్యోగులపై దాడులు పెరిగిపోతున్నాయి. మంచిర్యాలకు చెందిన సామినేని భాస్కర్ రావుల కుమారులు సాయి కిరణ్, సాయి వరుణ్ ఉన్నత విద్య కోసం 2 ఏళ్ల క్రితం అమెరికా మిసిసిపి రాష్ట్రంలో క్లింటన్ నగరంలో నివసిస్తున్నారు. సాయి వరుణ్ ఎంఎస్ చదువుతూ స్థానికంగా షెల్ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. స్థానిక కాలమాన ప్రకారం శనివారం రాత్రి 8 గంటల సమీపంలో కార్యాలయంలోకి చొరబడిన దుండగుడు అక్కడ లాకర్లోని నగదు ఇవ్వాలంటూ తలపై తుపాకీ పెట్టి బెదిరించాడు. అనంతరం అక్కడ ఉన్న నగదు పట్టుకు వెళ్లాడు. ఆ తర్వాత తన దేశం విడిచి వెళ్లిపోవాలంటూ బెదిరించాడని వరుణ్ వెల్లడించారు. ఆ సమయంలో సాయి వరుణ్ వాళ్ళ అమ్మతో వీడియో కాలింగ్ లో మాట్లాడుతున్నారు. కొడుకు తలకు గన్ గురిపెట్టిన వైనాన్ని లైవ్ లో చూసిన ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు.